ఇయాల రేపు ఎట్లుందంటే ఏడ 10 రూపాయలు తక్కువ వస్తుందా, ఏడ ఆఫర్లు పెట్టిన రాని ఎదురు చూస్తుంటారు. పండుగలు పబ్బాలప్పుడు దందా కోసం చాలా మంది పెడుతుంటారు కూడా. ఇక ఆషాఢం సేల్ అని, శ్రావణం సేల్ అని, సమ్మర్ సేల్ అని డిస్కౌంట్లు ఇస్తుంటారు. దుకాణాలలో దందాలు నడవాలంటే గివి తప్పై మరి. సేమ్ గట్లనే గీడ సుత ఏమైనా ఫాయిదా చేస్తే బాగుండని ఎదురు చూస్తున్నాయి అలా మొత్తం ఉల్టా అయింది పో. మెట్రో రైలు ఎక్కేటోళ్ళు పర్సుల చిల్లర జరంత ఎక్కువ పెట్టుకోన్రిగా. ఛార్జీలు పెంచిండ్రు మళ్ళా. ఇప్పుడు తక్కువ టికెట్ 10 ఉంటే అది 12 చేసిండ్రు. ఎక్కువ టికెట్ 60 రూపాయలు ఉంటే 15 పెంచి 75 చేసిండ్రు. మాత్రం ఇక మునం పెట్టి చూస్తే 4 కిలోమీటర్లకు 18 రూపాయలు, 6 కిలోమీటర్లకు 30 రూపాయలు, 9 కిలోమీటర్లకు 40, 12 కిలోమీటర్లకు 50, 15 కిలోమీటర్లకు 55, 18 కిలోమీటర్లకు 60 రూపాయలు, 21 కిలోమీటర్లకు 66, 24 కిలోమీటర్లకు 70, అంతకంటే ఎక్కువైతే 75 రూపాయలు. అదే లాస్ట్ స్టాప్. ఎంత ఎక్కువ దూరం పోతే అంత ఎక్కువ ఛార్జీ. కొత్త రేట్లు ఎల్లుండి కాంచెలి వసూలు చేస్తామని సాటింపేసిండ్రు మెట్రో ఆఫీసర్లు. డబ్బాలు చాలతలేవు, బోగీలు పెంచాలని డిమాండ్ చేస్తుంటే వీళ్ళేమో ఛార్జీలు పెంచిండ్రు ముద్దుగా. దినం 5 లక్షల మంది తిరిగేటోళ్లు 50,000 తగ్గిరట ఈ నడమనే. టికెట్ల మీద పెట్టిన ఆఫర్లు, డిస్కౌంట్లు సుత ఎత్తేసిరి. మళ్ళా ఫ్రీ పార్కింగ్ ఉన్న డిపోల్లా ఛార్జీలు గుంజుతుంటే బండికి టికెట్ కి డబుల్ పైకం పెట్టలేక సప్పుడు కాకుండా ఆర్టీసీ బస్ ఎక్కుతాన్రట. మళ్ళా అమ్మలక్కలకు బస్సు ఫ్రీ ఆయే. ఈ లెక్కన చూస్తే మెట్రోకు ఇంకింత తగ్గుతారేమో. జర చూసుకోండి సార్లు.